హరే కృష్ణ. అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. మనం 7వ అధ్యాయంలో ఉన్నాం, 2వ స్కందం. సో మనం చూసుకున్నాం బ్రహ్మ ఆ, సృష్టి గురించి మాట్లాడుతూ ఎస్పెషల్ గా పురుష అవతారాలు ఏ విధంగా అనేకమైనటువంటి లోకాలను సృష్టిస్తుంది. దాంట్లో కారణ సృష్టి, కార్య సృష్టి, ఆ తర్వాత ఆ ఈ ఈ భౌతిక ప్రపంచమే కాదు, ఏకపాద విభూతే కాదు, త్రిపాద విభూతి అది కూడా ఉంది. అది ఆధ్యాత్మిక లోకం. అన్నిటికీ మూలం వచ్చి భగవంతుడే అని చెప్తూ మనకి ఆయన యొక్క ఐశ్వర్యం సంబంధించినటువంటి ఆ శక్తుల గురించి ఆయన మాట్లాడాడు. అయితే బ్రహ్మకి కొంచెం ఆ ఆ ఐశ్వర్యం గురించి, సృష్టి గురించి మాట్లాడుతూ ఆయనకే కొంచెం బోరు కొట్టి, ఓకేనా, ఇప్పుడు ఆయన లీలావతారాల గురించి చెప్పడానికి ప్రారంభించాడు 7వ అధ్యాయంలో. అనేకమైనటువంటి అవతారాలు ఉన్నప్పటికీ కూడా, లెక్కలేని అవతారాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రముఖంగా కొన్ని 25 అవతారాలని మాత్రం మన ముందు ఉంచారు. అది నిన్నంతా మనం చూసుకున్నాము. వరాహ, సుయజ్ఞ, కపిల, దత్తాత్రేయ, ఆ తర్వాత చతుష్కుమారుడు, నరనారాయణుడు, వృష్ణిగర్భ, పృథు మహారాజు, ఋషభదేవుడు, హయగ్రీవ, మత్స్య, కూర్మ, నరసింహదేవుడు, తర్వాత హరి, గజేంద్ర మోక్షంలో, వామనదేవ, హంసావతార, మన్వంతర అవతార, ధన్వంతరి, పరశురామ, రామచంద్ర, కృష్ణ, వ్యాసదేవుడు, తర్వాత బుద్ధుడు, తర్వాత కల్కి. సో వీళ్ళంతా కూడా ఈ అవతారాల గురించి క్లుప్తంగా మనకి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు బ్రహ్మ ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆ, విష్ణు యొక్క లీలలో అర్థం చేసుకోవడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు అని. అంటే విష్ణు యొక్క అనుగ్రహం లేకుండా ఆయన యొక్క విశిష్టత అర్థం చేసుకోవడం అసాధ్యం. అంటే భగవానుడి యొక్క విశిష్టత, ఆయన గుణాలు, ఆయన లీలలు, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవాలంటే మన సొంత జ్ఞానంతో, లేదా మన సొంత సామర్థ్యంతో మనం ఎప్పటికీ కూడా మనం తెలుసుకోలేము. అది భగవానుడి యొక్క అనుగ్రహంతో మనం భక్తుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళి ఆ, గురువుని మనం స్వీకరించి ఆయన యొక్క దశ నిర్దేశాలు మనం వెళ్ళినట్లయితేనే మనకి భగవంతుడి యొక్క అనంతమైనటువంటి లీలలు, గుణాలు మనం అర్థం చేసుకునే ఒక అవకాశం మనకు వస్తుంది అనమాట. కాబట్టి దాన్ని ఎట్లా, అది ఎందుకు అసాధ్యం అంటున్నాడు అంటే బ్రహ్మ దాని తర్వాత చెప్తాను అనమాట. ఒకరు ఈ విశ్వంలో ఎన్ని అణువులు ఉన్నవో లెక్క వేయొచ్చు, కానీ విష్ణు యొక్క గొప్పతనం మాత్రం అంచనా వేయలేము. ఆయన యొక్క విశిష్టతని, ఆయన లీలల్ని, గుణాలని మనం అంచనా కూడా వేయలేము అనమాట. మేబీ ఈ విశ్వంలో ఎన్ని అణువులు కూడా మనం లెక్కించేమో కానీ, అంటే అణువులు కూడా లెక్క వేయలేమని మనకు బాగా తెలుసు. అయినా ఒకవేళ అణువులు కూడా లెక్కించేమో కానీ భగవంతుడి యొక్క గొప్పతనం మాత్రం మనం వర్ణించలేము. అది అసాధ్యం. ఇంకొక అడుగు ముందుకేసి, అనంతుడు ఎప్పుడైతే, అనంత శేషుడు ఎప్పుడైతే స్వయంగా ఎప్పుడు ఆయనతో పాటే ఉంటాడో, ఒకవేళ ఆయనకి 1000 తలలు ఉండి ఆ 1000 తలలకు 1000 నాలుకలు ఉన్నా కూడా భగవానుడి యొక్క మహిమలను కీర్తించడం అనేది కూడా ఆయన కూడా సాధ్యమయ్యేది కాదు. మనం ఒక తలలో ఒక నాలుగు గురించి మాట్లాడుతున్నాం, కానీ అనంత శేషుడు 1000 తలలో 1000 నాలుగులు ఉన్నా కూడా ఆయన అత్యంత సన్నిహితంగా భగవంతుడి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన మహిమలు కీర్తించడం అనేది అసాధ్యం అన్నమాట. అంటే అనంత శేషుడి వల్ల కూడా కాలేకపోతే, ఒక విధంగా ఆయన భగవానుడి యొక్క విస్తరణ, ఆయన వల్లే కాలేదంటే ఇంకా మనం ఆయన్ని ఏ విధంగా మనం ఏ స్థాయిలో అంచనా వేయగలం? అంటే భగవంతుని అనంతమైన కరుణ వలన శరణాగతి పొందిన భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే అనంతమైనటువంటి కరుణ కావాలి, ఎవరి భగవాన్ యొక్క కరుణ ఉంటే తప్ప, అది కూడా శరణాగతి పొందినటువంటి భక్తుడు మాత్రమే అర్థం చేసుకునే అవకాశం ఉంది. పోయిన చాప్టర్ లో చెప్తున్నా, ఈవెన్ భగవంతుడు కూడా తెలియదు ఆయన యొక్క విశిష్టత కాదు, ఆయన యొక్క లీలలు భగవంతుడికి కూడా తెలియదు అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే మొదట్లో బ్రహ్మ
నేను, శివుడు, నువ్వు గాని మనం ఎవరం కూడా భగవంతుడి యొక్క విశిష్టతని మనం పూర్తిసారి అర్థం చేసుకోలేం. అంటే ఈవెన్ భగవంతుడు కూడా అర్థం చేసుకోలేడని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అని అంటే కేవలం ఎవరికైతే భగవుడి యొక్క అనంతమైనటువంటి కరుణ దొరుకుతుందో అటువంటి శరణాగతి పొందినటువంటి భక్తుడు మాత్రమే పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలరంట. ఏషాం స ఏష భగవాన్ జయేద్ అనంత సర్వాత్మనాశ్రితపదో యతి నిర్వలీకం ते దుస్తరామవతితరం చైతేవ మాయా నేషాం మాయాహమితతి త్వశృగ్గాల భక్ష్యే. అంటే భగవాన్ దయేద్ అనంత, భగవుని యొక్క దయ అనంతంగా ఉంటే తప్ప ఈ భగవంతుడిని పూర్తి స్థాయిలో ఎవరూ కూడా అర్థం చేసుకోలేము అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియడం జరుగుతుంది. కాబట్టి శరణాగతి పొందిన కొంతమంది భక్తులు, వాళ్ళు కొంతమంది మాత్రమే అలాంటి శరణాగతి పొందిన భక్తులు ఉన్నారంట. వాళ్ళు 12 మంది మహాజనులు. ఎవరంట వాళ్ళు? బ్రహ్మ, నారద, శివ, స్వయంభూ మను, అంబరీషుడు, జనక మహారాజు, భీష్ముడు, ఉద్ధవ, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తర్వాత వితుర మరియు అర్జున. వీళ్ళు మాత్రమే భగవుడి యొక్క అనంతమైనటువంటి లీలల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నటువంటి ఈ భక్తులంట. వీళ్ళు 12 మంది అంట మహాజనులు. సో వీళ్ళ దగ్గర ఉన్నంత వరకు పూర్తి స్థాయిలో వీళ్ళు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు అని ఆ కృష్ణుడి యొక్క లీలల్ని ఏమంటారు, ఆ తత్వత పూర్తి స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు అన్నమాట. అంటే అంటే వీళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే వీళ్ళు భగవంతుడి యొక్క విశిష్టతని పూర్తి స్థాయిలో వీళ్ళు అర్థం చేసుకోగలిగారు అనమాట. సో మనం ఈ పేర్లన్నీ మనం గుర్తుపెట్టుకోగలం అనమాట. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఏ విషయం వచ్చినా సరే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు భగవంతుడిని లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తులు అన్నమాట వీళ్ళు, మహాజనులు. అంటే వాళ్ళు వెనకాడరు అనమాట. భగవంతుడు ఏది చెప్తే వాళ్ళు అది వెంటనే శిరసావహిస్తారు. ఆజ్ఞని మనసా వాచ కర్మ నిర్వర్తిస్తారు. వాళ్ళకి భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంది. అండ్ వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే కృష్ణ భక్తుల కింద వాళ్ళు మార్చగలుగుతారు. వాళ్ళ సంపర్కంలో వచ్చిన ఎవరినైనా సరే వాళ్ళు కృష్ణ భక్తుల కింద మార్చగలుగుతారు అనమాట. ఇంకా అదే కాకుండా వారే కాదు, అర్హత లేని వారు కూడా భక్తుడికి శరణాగతి పొందగలిగితే సంసార సాగరం దాటి భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతారు. ఈ మహాజనులే కాదు, వీళ్ళని ఎవరైతే శరణాగతి పొందిన ఎవరైనా సరే, వాళ్ళకి అర్హత లేకపోయినా సరే, కానీ ఈ ఇలాంటి మహాజనులైనటువంటి ఇటువంటి భక్తులు కానీ ఎవరైనా కానీ శరణ పొందినా కూడా వాళ్ళు కూడా భగవంతుని అర్థించుకోగలుగుతారు అనమాట. మహాజనులు భగవంతుని శరణాగతి పొందారు. కానీ ఎవరైనా సరే ఈ మహాజనుల యొక్క శరణాగతి కానీ పొందినట్లయితే వాళ్ళు కూడా భగవంతుడి యొక్క విశిష్టతని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కంటే కూడా భక్తుడి యొక్క అనుగ్రహం ఇంకా చాలా శక్తివంతమైంది. కాబట్టి ఇటువంటి భక్తుల్ని ఎవరైతే శరణాగతి పొందారో వాళ్ళు కూడా భగవంతుడిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే అవకాశం ఉందన్నమాట. దానికి సంబంధించిన శ్లోకాలు అనమాట. తే వై విదంతి అతిరంతి చ దేవ మాయా స్త్రీశూద్రహు సవర అపి పాప జీవ యది అద్భుతం క్రమపరాయణ శీల శిక్ష తిర్య జ్ఞాన అపి కిము సుతధారణాయే. స్త్రీ శూద్ర హూన శబర అపి పాప జీవ. సో ఎటువంటి అర్హత లేనటువంటి లేదా పాప జీవనటువంటి ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు పరాయణ శీల శిక్ష, వాళ్ళు ఒక శిక్షణలో కానీ ఉండగలిగితే ఎవరు పరాయణుడు అంటే భగవంతుడి యొక్క నిత్యం భగవంతుడి యొక్క చింతనలో ఉండేటువంటి భక్తుల యొక్క శరణాగతి పొందిన ఎవరైనా సరే పాప జీవులు ఎవరైనా సరే వాళ్ళు
భగవంతుని పూర్తి స్థాయిలో తీసుకునే ఒక అదృష్టం వాళ్ళకి లభిస్తుంది అనమాట. అంటే భగవుడి యొక్క అనుగ్రహం కావాలి, అలాగే భక్తుల యొక్క అనుగ్రహం కావాలన్నమాట. మనం భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే. ఎందుకంటే భగవంతుని అర్థం చేసుకోగలిగితే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితం అంకితం చేసేస్తారు భగవంతుడికి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ ఇంకొంచెం ముందుకు ఒక అడుగు వేస్తూ, అంటే భగవంతుడు అనే పదం వాడుతున్నాం కదా, ఆ భగవంతుడిని 3 దశల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూస్తారు. ఆ ఒక్క భగవంతుడే కానీ, ఒకే భగవంతుడే కానీ వివిధ కోణాల్లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి చాలా కొంతమంది సాధకులు చూస్తారన్నమాట. ఓకే. అయితే ఇతర మార్గాల్లో ఎవరైతే కర్మ, జ్ఞాన, యోగ మార్గాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు భగవుడి యొక్క రూపాన్ని పరిపూర్ణంగా వాళ్ళు దర్శించుకోలేరు. కానీ భగవంతుడి యొక్క ఆ ఆ వివిధ అంశాలైనటువంటి బ్రహ్మన్ లేదా పరమాత్మని వాళ్ళు దర్శించుకోగలరే కానీ భగవంతుడి యొక్క ఆ దివ్య రూపాన్ని మాత్రం ఇతర మార్గాల్లో వాళ్ళు దర్శించలేరు. కర్మలు లేదా జ్ఞానులు లేదా యోగులు వీళ్ళు భగవుడి యొక్క దివ్య రూపాన్ని దర్శించే అంత స్థితికి వాళ్ళ సాధన మార్గంతో రాలేరు. వాళ్ళు కేవలం భగవుడి యొక్క ఆ వివిధ దశలో ఉన్నటువంటి బ్రహ్మన్ పరమాత్మ దాకే వాళ్ళు చూడగలుగుతారు. కానీ వాళ్ళు భగవాన్ని దర్శించుకోవాలంటే మాత్రం అది వాళ్ళ వల్ల కాదు. సో కర్మలు, జ్ఞానులు, యోగులు వాళ్ళంతటా వాళ్ళ సాధన మార్గంతో ఆ పరిపూర్ణ భగవంతుడిని ఎప్పుడు కూడా వాళ్ళు పొందలేరు. కానీ ఆ పరిపూర్ణ భగవంతుడి యొక్క అంశమైనటువంటి లేదా పరమాత్మ స్థితి లేదా బ్రహ్మన్ స్థితి అక్కడి వరకు మాత్రమే వాళ్ళు పొందగలరు తప్ప వాళ్ళు భగవాన్ అంటే ఆ పరిపూర్ణ స్థితిని వాళ్ళు పొందలేరు అన్నమాట. అయితే మొత్తానికి ఏంటి ఈ స్థితులు, ఈ భగవాన్ స్థితికి ముందున్నటువంటి వివిధ స్థితుల్ని ఆ బ్రహ్మ వర్ణిస్తూ ఆ తర్వాత భగవాన్ గురించి వర్ణిస్తాడు అనమాట. సో పరమాత్మ అంటే ఏంటి అంటే ఈయన అది ఎవరైతే ఫస్ట్ బ్రహ్మన్, తర్వాత పరమాత్మ, ఆ తర్వాత భగవాన్. ఈ 3 దశల్లో భగవంతుడు మనకి సాక్షాత్కారం ఇస్తాడు. ఫస్ట్ మనం బ్రహ్మన్ అనగానే వెళ్తే ఇది అనంతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఒక విధంగా ఈ స్థితి మనం బాధ నుండి విముక్తి చేస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఇది భగవాన్ యొక్క నిరాకార స్థితి మాత్రమే, నిరాకార అంశం మాత్రమే. ఎవరైతే భగవుడి యొక్క రూపాన్ని కోరుకోకుండా వాళ్ళు భగవుడు ఈ విశ్వమంతా వ్యాపించాడు అనేటువంటి భావనలో ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వాళ్ళు భగవంతుడిని నిరాకారుడుగానే వాళ్ళు ధ్యానిస్తారు, పూజిస్తారు అన్నమాట. సో అటువంటి స్థితిని బ్రహ్మన్ స్థితి అంటారు. అంటే ఎవరైతే భగవుడి యొక్క రూపాన్ని ఇంకా వాళ్ళు ఉంది అని నమ్మకుండా భగవుడు సర్వవ్యాపియే అనే భావంలో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఈ బ్రహ్మ స్థితిని పొందుతారు అనమాట. ఆ బ్రహ్మ స్థితిలో వాళ్ళు ఈ భౌతిక జగత్తులో ఉన్న బాధ నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు, వాళ్ళు ఆనందానికి లోనవుతారు. అది కూడా ఒక శాశ్వత ఆనందమే, అది ఆనందం. అయితే ఇది పరిపూర్ణటువంటి భగవంతుడు ఉండేటువంటి స్థితి కాదు, ఇది కేవలం నిరాకారైనటువంటి స్థితి మాత్రమే ఇది. సో తర్వాత రెండో స్థితి, నెక్స్ట్ దానికంటే ఇంకొంతమంది సాధకులు భగవంతుడు సర్వవ్యాపియే కాదు, ఆయన అందరి హృదయంలో కూడా ఉంటాడు అనే భావంలో నా హృదయంలో కూడా ఆయన కొలువై ఉన్నాడు అని చెప్పేసి ఆ పరమాత్మ మీద ధ్యానం చేసేవాళ్ళు అన్నమాట. ఆ పరమాత్మని వాళ్ళు దర్శించుకునేవాళ్ళు. వీళ్ళు కూడా శాశ్వత ప్రశాంతంగా ఉంటారు, వీళ్ళ భయం ఉండదు. ఎందుకంటే పరమాత్ముడు నాలో ఉన్నప్పుడు ఆ భగవంతుడికి అన్ని తెలుసు, అన్ని చూసుకుంటాడు అనే ఇదిలో ఉంటారు. కాబట్టి అభయము, కానీ అట్ ద సేమ్ టైం ఆయన భగవంతుడు పవిత్రము కాబట్టి లోపల ఉన్న పరమాత్మ పవిత్రం, నేను కూడా పవిత్రంగా ఉండాలి అనే భావంలో ఉంటాడు. అలాగే ఆ భగవంతుడే పరమాత్ముడే ఏం చేస్తాడు, జ్ఞానం ఇచ్చేదానికి ఆ జ్ఞానం ఇచ్చే వ్యక్తి కూడా ఆయనేను. ప్లస్ అందరినీ సమానంగా చూస్తాడు, అంటే ఆ పరమాత్ముడు అందరి జీవులోనూ ఉంటాడు. సో ఈ స్థితిలో ఆ
యోగులు లాంటి వాళ్ళు పరమాత్ముడి మీద పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళ యొక్క ధ్యానాన్ని పెడతారన్నమాట. కానీ ఇది కూడా పరిపూర్ణ స్థితి కాదు. సో యోగులు ఇక్కడ వరకు రాగలుగుతారు అన్నమాట. ఆ తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే భగవాన్ స్థితి. కాబట్టి బ్రహ్మన్, పరమాత్మ, ఆ తర్వాత భగవాన్. సో మరి భగవాన్ స్థితి అంటే ఏంటి? మాయ కూడా సిగ్గుపడుతుంది. అంటే అక్కడ మాయకి అసలు తావే లేదు. ఆయన స్వరూపం మాటలకు అతీతమైన. నిజంగా ఆయన వర్ణించాలంటే మన భౌతిక జగత్తులో ఉన్నటువంటి మనకున్న భాషలు సరిపోవన్నమాట. ఆయన రూపాన్ని పూర్తిసారి మనం నిజంగా వర్ణించాలంటే. ఓకేనా? అయితే నిరాకార బ్రహ్మంలో ఎటువంటి గుణాలు లేవు. ఓకేనా? సో ఎటువంటి ఎమోషన్స్ లేవు, భావాలు ఏం లేవు. కానీ ఆ గుణాలు, ఆ భావాలు భగవంతుడిలో మెండుగా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే జీవుడికి యాక్చువల్ గా తన గుణాల్ని, తన యొక్క భావాల్ని పంచుకునే వ్యక్తి కావాలి. కానీ ఎటువంటి ఏ గుణాలు లేకుండా, ఎటువంటి భావం లేని వాళ్ళతో జీవుడు తన యొక్క బాధని, తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకునేటువంటి భావన ప్రతి జీవుడికి ఉంటుంది. అది వ్యక్తం చేయాలంటే ఎదుర్కొన్న వ్యక్తి కూడా అవే అవే గుణాలు ఉండాలి. ఓకేనా? అవే భావనలు ఉండాలి. సో లేకపోతే తాను పరిపూర్ణంగా ఆధారపడలేడు. పరిపూర్ణంగా తాను ప్రేమించలేడు. ఓకేనా? మన భగవంతుడు కూడా మ- ఆ, ఆ, నా కుటుంబంలో భాగము, లేదా నా సొంత తండ్రి, లేదా నా సొంత స్నేహితుడు అనే భావన రాదనమాట మనకి. కాబట్టి ఆ, బ్రహ్మనికి కానీ గుణాలు ఉంటే ఆయనే భగవంతుడు. బ్రహ్మనికి గుణాలు లేవు కాబట్టి ఆయన ఒక ఒక బ్రహ్మని స్థితి అనిగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట అక్కడ. కాబట్టి మొత్తానికి జ్ఞానులు లేదా మరియు యోగులు వారి మార్గంలో వదిలేస్తారు. ఇంద్రుడు వర్షదేవుడు అయినప్పటికీ కూడా భావిని తవ్వడం వదిలేసినట్లుగా. ఉదాహరణకి జ్ఞానులు, యోగులు వాళ్ళు ఎంతో కష్టపడతారు అనమాట. అంటే వైరాగ్యం ప్రదర్శిస్తారు, ఎన్నో త్యజిస్తారు. ఓకేనా? వాళ్ళు ఎన్నో త్యజిస్తారు వాళ్ళు. దేనికోసం త్యజిస్తారు? వాళ్ళు అంతిమంగా ఆ భగవంతుని చేరుకోవడానికి. అంటే వాళ్ళ సాధన చాలా కఠినంగా ఉంది. అంటే వాళ్ళ బాధల నుంచి బయటపడడానికి వాళ్ళు ఇంకా చాలా కష్టాలు పడుతున్నారు అనమాట. ఏది? కేవలం ఆ బ్రహ్మన్ స్థితినో లేకపోతే పరమస్థితిని పొందడానికి. కానీ ఎప్పుడైతే వాళ్ళకి భగవాన్ స్థితి ఒకటి ఉంది, ఆ భగవాన్ స్థితిలో భగవంతుడు చాలా సులభంగా మనతో ప్రతిస్పందిస్తాడు. చాలా ఆ ఆయన ఆయన కరుణతో మనల్ని తన దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ తనతో అద్భుతమైన యొక్క సంబంధం ఏర్పరచుకోగలము అన్న విషయం ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో అప్పుడు వాళ్ళ మార్గాన్ని కూడా వదిలేస్తారు. అంటే వాళ్ళ సాధన వదిలేస్తారు వాళ్ళు. వాళ్ళ సాధనని వాళ్ళు వదిలేస్తారు అన్నమాట. అయితే ఇప్పుడు దాకా వాళ్ళకి తెలియదు. అంటే దేవదేవుడైన శ్రీకృష్ణుడు అత్యంతమైనటువంటి కరుణామయుడని, దయామయుడని, ఆ ఆ ప్రేమను పంచుతాడని, ఆ ఎప్పుడు రక్షిస్తాడు అని ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బ్రహ్మ లేదా పరమస్థితిలో మాత్రమే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఆనందం మాకు కావాలి చాలు అనే విషయంలో ఉన్నారు తప్ప భగవంతుడితో సంబంధం కావాలి నాకు, భగవంతుడిని నేను సేవించుకోవాలనే స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ పొందేటువంటి ఆ పరమాత్మ స్థితో లేదా బ్రహ్మస్థితి అదే ఆనందం చాలు, అంతకు మించి ఇంకేం లేదనే భావంలో వాళ్ళు వాళ్ళ సాధన చాలా కఠినంగా చేసుకుంటున్నారు అనమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ భగవుడి యొక్క గుణగణాలు వాళ్ళు వింటారో, భగవుడి యొక్క భావనలు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారో అప్పుడు వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వదిలేస్తారు అనమాట. ఎట్లా అయితే అసలు ఇంద్రుడు వర్షం ఇచ్చే దేవుడు. అంటే ఆయనే స్వయంగా వర్షం ఇచ్చే పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఆయన మళ్ళీ బావి తోడాల్సిన అవసరం ఏంది? బావి తోడని వదిలేస్తాడు. ఎందుకంటే ఆయన వర్షం ఇచ్చేదే ఆయన. వర్షం వల్ల నీళ్లు కావాలి. ఆ నీళ్లు వర్షం వల్ల దొరికిపోతాయి. వర్షం వల్ల నీళ్లు వచ్చేస్తాయి. ఆయన అనవసరంగా బావి తోడడం ఎందుకు? కాబట్టి ఆయన బావి తోడడం వదిలేస్తాడు. సో అంతిమంగా ఆ యోగికైనా, జ్ఞానికైనా, ఎవరికైనా సరే ప్రేమ కావాలి. ఆ ప్రేమ భగవంతుడు
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు నడుచుకుంటే అప్పుడు ఇంత కఠినమైనటువంటి సాధన చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి వాళ్ళ సాధన వదిలేస్తారు వాళ్ళు, వాళ్ళ సాధనని. కాబట్టి పరమాత్మ వారి బ్రహ్మన్ కంటే కూడా భగవాన్ అంతిమ ప్రయోజనం చేకూరుస్తారు. యోగ జ్ఞాన కర్మలకు ఫలితం అందించేవాడు. శరీరం నాశనమైన ఫలితం కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళకి ఏవైతే ఇంకా కొన్ని వెలితులు ఉన్నాయో, అంటే ఇంకా కొన్ని వాళ్ళలో ఇంకా కొంచెం వెలితి ఉంది లోపల. సో జీవుడు ఎప్పుడైతే వెలితి వెలితిగా ఆ, వెలితిగా తాను అనుకుంటాడో, లేదా ఆ, తాను పూర్తి తృప్తి పడడానికి ఇంక దేని వెనకాల వెంబడిస్తాడు అనమాట, వెంటాడతాడు, వేటాడుతున్నాడు. ఇప్పుడు మనందరం కూడా ఎందుకు వేటాడుతున్నాం, ఎందుకు మన పనులకు వెళ్తున్నాం, ఎందుకు మనం కష్టపడుతున్నాం అంటే లోపల ఏదో వెలితుంది. ఆ వెలితిని పరిపూర్ణ చేసుకోవడానికి మన అందరూ ఇక్కడ కష్టపడుతున్నారు అనమాట. ఎప్పుడు మనకి కృష్ణుడు దొరుకుతాడో ఆ కృష్ణుడు మనం చేసే సేవతో ఆ వెలితి తీరిపోతుంది. అప్పటి వరకు జీవుడు పరిగిస్తూనే ఉంటాడు అన్నమాట. అలాగే జ్ఞానులు కావచ్చు, యోగులు కావచ్చు, వీళ్ళు పరిగిస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు భగవాన్ సాక్షాత్కారం పొందేదాకా బ్రహ్మన్ సాక్షాత్కారం, పరమ సాక్షాత్కారం దొరికితే ఇంకా వెళ్తే అలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అంతిమ ప్రయోజనం కావాల్సింది ఏంటి? ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఒక భగవంతుడు భగవాన్ స్థితిలో మాత్రమే ఇయ్యగలుగుతాడు అనమాట. అట్ ద సేమ్ టైం ఆ భగవంతుడే వీళ్ళు చేసే సాధనలకు కూడా ఫలితం ఇచ్చేది కూడా ఆ భగవానే. అండ్ ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఏదైతే ఫలితం ఇస్తుందో చూసారా, ఆ ఫలితం ఎప్పటికీ నాశనం కాదనమాట. అది కొనసాగుతుంది, జన్మ జన్మలు కొనసాగుతుంది అది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా మన బ్రహ్మ నారదుల వారితో ఇప్పటి వరకు 5 నుంచి 7 వరకు చేసిన అధ్యాయుల యొక్క సారాంశం చెప్తూ భాగవతాన్ని ప్రచారం చేయమంటాడు అనమాట. భాగవతాన్ని ప్రచారం చేయమంటాడు. కాబట్టి ఏంటి, ఆ, ఇప్పటి వరకు అధ్యాయుల సారాంశం ఏంటి అని అంటే, నా కుమార, క్లుప్తంగా భగవంతుడి గురించి వివరించాను. విశ్వాలను సృష్టించేవాడు ఆయన లేకపోతే ఏది ఉండదు. సో ఆయన గురించి నేను పూర్తిగా వివరించాను. నువ్వు మొదట నాకు ఒక ప్రశ్న వేసావు. ఏమని? నేను స్వతంత్రుడినని, నేనే ఆ, అన్ని సృష్టి స్థితి లయం అంతా నేనే చేస్తున్నానని, ఓకేనా? నాకంటే మించి ఇంకెవరూ లేరని అనే భావంలో నువ్వు నా దగ్గరికి వచ్చావు. కానీ నేను తపస్సు చేస్తున్నాను. ఎవరి మీద తపస్సు చేస్తున్నావు, లేదా ఎవరి కోసం నువ్వు తపస్సు చేస్తున్నావు అనే ప్రశ్న వేసినప్పుడు నీకంటే ఇంకెవరైనా ఉన్నారా అని నువ్వు అడిగావు. నిజంగా అది చాలా దయగలమైనటువంటి నా మీద నువ్వు దయతో ఆ ప్రశ్న వేసావు. ఎందుకంటే అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మాత్రమే పరిపూర్ణటువంటి సృష్టికర్త నేననే భావనలో అందరూ ఉన్నారు. కానీ నేనైనా సరే, శివుడైనా సరే, మేమందరం కూడా కృష్ణుడి యొక్క ఆజ్ఞల మేరకే మేము సృష్టిస్తున్నాం, ఒకరు లయం చేస్తున్నారు. అన్- కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకే విష్ణువు, కాలదక్ష విష్ణు, గర్భదక్ష విష్ణు, క్షీరదక్ష విష్ణు, వీళ్ళంతా కూడా ఈ సృష్టిలో మొత్తం పోషణ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు పోషిస్తున్నారు. వివిధ లీలావతారాల రూపంలో అనేక అవతారాలుగా ఈ యొక్క విశ్వంలోకి ప్రవేశించి వాళ్ళు అనేకమైనటువంటి లీలలు చేస్తున్నారు. సో అంతిమంగా ఆ, నా మనస వాచ కర్మన నేను చెప్తున్నాను. మనస వాచ కర్మన మాకంటే మించి ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. సో ఆయన యొక్క అనుగ్రహంతోనే ఆయన యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోగలుగుతాము. లేకపోతే ఆ దేవదేవులుగైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నా సరే, దేవదేవుల యొక్క ఆ కొలువులో ఎంతో మంది దేవతలున్నారు. సాక్షాత్తు శివుడు కూడా భగవుడి యొక్క విశిష్టతని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేరు. మరి ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అంటే ఆ 12 మంది మహాజనులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఆ ఎవరైనా సరే, పాపజీవులైనటువంటి అర్హత లేనటువంటి ఎవరైనా సరే, ఈ మహాజనులు ఎవరైతే వాళ్ళు శరణ పొందుతారో వాళ్ళు కూడా భగవుడి యొక్క విశిష్టతని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. సో కాబట్టి మొత్తానికి భగవుని యొక్క అనుగ్రహం కావాలి. అట్లాగే గురువు లేదా భక్తుడి యొక్క అనుగ్రహం మనకి ఖచ్చితంగా కావాలన్నమాట. భక్తి యోగంలో మనం భగవంతుని పరిపూర్ణ చేసుకోవాలంటే. అలాగే
ఇతర యోగులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వివిధ స్థితిలో భగవంతుడిని వాళ్ళు సాక్షాత్కారం పొందుతారు, బ్రహ్మన్ పరమాత్మ అని. కానీ అవన్నీ కూడా భగవాన్ యొక్క పరిపూర్ణ స్థితి కాదు. అండ్ భగవాన్ యొక్క పరిపూర్ణ స్థితినికి ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతారో, అప్పుడు ఆ పరిపూర్ణ స్థితి చేరడానికి వాళ్ళ మార్గాలను పక్కన పెట్టి వాళ్ళు శ్రవణం, కీర్తనం, స్మరణం, ఈ నవవిధ భక్తితో వాళ్ళు భగవంతుని ఈజీగా చేరుకోగలుగుతారు. సో అంతిమ ప్రయోజనం భగవానుడే అంతిమ ప్రయోజనం కాబట్టి ఫలితం ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి శరీరం నాశనమైన కూడా ఆయన ఇచ్చే ఫలితం కొనసాగుతూ ఉంది అంటన్నమాట. అండ్ చివరిగా ఈ ఇప్పుడు అన్ని నేను వివరించాను. ఓకేనా? సో అన్ని విశ్వాసం సృష్టించాడు కూడా ఆయనేను. ఆయన లేకపోతే ఇక్కడ ఏది కూడా ఉండదు. కాబట్టి బ్రహ్మ నారదుడు ఈ శ్రీమద్ భాగవతుని వితరణ చేయడం వలన జీవులందరిలో భక్తి ఉత్పన్నం అవుతుంది. సో దయచేసి ఈ శ్రీమద్ భాగవతాన్ని వితరణ చేయండి అని చెప్పి బ్రహ్మ నారదుల వారిని ఆ, ఆ, ఆజ్ఞాపిస్తాడు అన్నమాట. మీరు కానీ గమనిస్తే భగవంతుడు శ్రీమద్ భాగవతాన్ని బ్రహ్మకి ఇచ్చాడు. ఓకే, కేవలం 4 శ్లోకాల్లో ఇచ్చాడు అనమాట. ఆ 4 శ్లోకాలు ఏదో రేపు మనం 9వ అధ్యాయంలో చూస్తాము. అయితే ఆ 4 శ్లోకాల్లోనే బ్రహ్మకు పూర్తిగా అర్థమైపోయింది అనమాట. భగవానుడి యొక్క ఐశ్వర్య మరియు మాధుర్యమైనటువంటి ఆ లీలన్నీ కూడా ఆయన సాక్షాత్కారం పొందగలిగే 4 శ్లోకాలు. బట్ బ్రహ్మ నారదు వారికి ఇచ్చేటప్పుడు నారదుల వారు వాటిని ఇంకొంచెం విస్తారంగా రాస్తారు అనమాట. ఆ తర్వాత నారదుల వారు వ్యాసుల వారు రాయమన్నప్పుడు ఆయన ఇంకా వివరంగా రాస్తాడు అనమాట. ఈ విధంగా పరంపరలో మనం పొయ్యే కొంది రాబోయేటువంటి నెక్స్ట్ తరాల వాళ్ళకి అర్థం అవ్వడానికి ఆచార్యులు దాన్నే కొంచెం వివరంగా రాస్తారు అనమాట, మనకు అర్థమయ్యేదాన్ని. ఎందుకంటే మనకి ఆ- ఆ ఆ వేదాలను అర్థం చేసుకునే స్థితి కానీ స్థాయి కానీ మనకి లేదు కాబట్టి జీవులందరిలో భక్తి ఉత్పన్నం అవ్వాలి అని అంటే శ్రీమద్ భాగవతం తప్ప ఇంక వేరే మార్గం లేదు. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి. ఆ కాబట్టి మనం ఈ భాగవతం కానీ ఎవరైతే నిత్యం రోజు చదువుతారో దానిలో ఉన్నటువంటి ఆ వికృత భావాలన్నీ కూడా కడగబడతాయి. ఆ తర్వాత వాళ్ళు చాలా చాలా సులభంగా సాక్షి అంటే భాగవతం వింటే చాలన్నమాట. ఇంకా వివిధ సాధన మార్గాలన్నీ కూడా తను ఎటువంటి ఇది పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని వితరణ చేయడం వలన జీవులందరిలో భక్తి ఉత్పన్నం అవుతుంది. మాయ గురించి పదే వినడం ద్వారా దానిచే దిగ్భ్రాంతికి గురికారు. సో మనం చాలా సందర్భాల్లో మాయ మాయ గురించి మనం విన్నప్పుడు మనకు కొంచెం భయం వేస్తుంది. అంటే మాయ వల్ల మనం భగవంతుడికి దూరం అవుతున్నాము. సో భగవంతుడిని నిర్లక్ష్యం చేస్తున్నాము. అలాగే భగవంతుడిని అపరాధ భావంతో సేవ చేస్తూ ఉన్నాం మనం. కానీ మనం మాయ గురించి, మాయ యొక్క స్థితిగతుల గురించి, మాయ యొక్క లక్షణాల గురించి కానీ మనం కానీ తెలుసుకోగలిగితే, ఎంత వివరంగా మనం తెలుసుకోగలిగితే మనం మాయ వల్ల అంత దిగ్భ్రాంతికి మనకు గురిగాము. ఎందుకంటే ఇప్పుడు మన ఎదురుగా మిత్రుడు ఉన్నాడు, శత్రువు ఉన్నాడు అనుకోండి. సో మిత్రుడి లక్షణాలు మనకు బాగా తెలుసు. ఆయన ఏ టైంలో ఎలా మనం మాట్లాడితే ఎట్లా స్పందిస్తే మనకు తెలుసు. అలాగే శత్రువు గురించి కూడా మనకు బాగా తెలుసు. శత్రువు యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నాం. శత్రువు యొక్క స్థితి, శత్రువు యొక్క స్థాయి, శత్రువు యొక్క బలబలాలు, ఆ శత్రువు యొక్క గుణగణం పూర్తి మనం తెలుసుకుంటే మనం పెద్దగా భయపడము. ఎందుకంటే ఆ మన గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఆయన్ని ఆ యొక్క వ్యక్తిని మనకి ఆ శత్రువుని దగ్గరికి రాకుండా ఏం చేయాలో మనం కట్టడి చేయొచ్చు. అలాగే వస్తే మనం ఏ ఆయుధాలతో మనం ఆ శత్రువుని మనం కట్టడి చేయాలో కూడా మనం ముందు తెలిసి పెట్టుకుంటాం. అలాగే మాయ కూడా ఉంది, మాయ యొక్క లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మాయ గురించి మనం ఎంత బాగా తెలుసుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు, మనలో ఈ లక్షణాలు ఉంటే మన మాయ మనల్ని అటాక్ చేసిందా, లేకపోతే మనం
సాధారణంగానే వ్యవహరిస్తున్నామా అన్న విషయం మనకి తెలుస్తుంది. సో రోగి యొక్క లక్షణాలు తెలుసుకుంటే, అంటే మనకు ఒక రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం అనుకోండి ముందుగానే, మనకి ఆ రోగం రాగానే మనం కనిపెట్టేసి వెంటనే మనం మెడిసిన్ తీసుకోగలుగుతాం. ఆ రోగం యొక్క లక్షణం మనం తెలుసుకోలేదు అనుకోండి, రోగం వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఆ రోగం అనేది మనం తెలుసుకోకపోతే, మన మన ఇష్ట ప్రకారంగా మనం ఏ మాత్రం అంటే ఆ మాత్రలు మింగి ఏది పడితే అదే మనం ఆహారం స్వీకరించామనుకోండి, మరి ఆ ఆహారం కానీ ఆ మందులు పడకపోతే అది ఇంకా చాలా దారుణమైనటువంటి స్థితికి వెళ్తాం అన్నమాట. ఒకసారి మనకి మనం ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎంతసేపు మీరు దుఃఖాలయం గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే మరణం గురించి మాట్లాడతారు, లేకపోతే అనేక మనకు వచ్చేటువంటి దుఃఖాల గురించి ఎక్కువసేపు మీరు డిస్కస్ ఎందుకు చేస్తారు? అదేదో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి కదా, ఎంతో ఆనందకరమైన విషయాలు జరుగుతాయి కదా, వాటి గురించి మనం ఎందుకు డిస్కస్ చేయము? ఎప్పుడు ఎప్పుడు చూసినా సరే ఈ దుఃఖాల గురించి మాట్లాడుతూ ఆ దుఃఖాల నుంచి బయటపడడానికి ఏం చేయాలి దాని గురించి మాట్లాడుతున్నానని మనల్ని ఒకసారి అడుగుతారు అనమాట. దుఃఖాల గురించి ఎందుకు మాట్లాడాలి అంటే మనమేమి భయపెట్టడం లేదు, లేదా భగవంతుడు మనల్ని ఏం భయపడట్లేదు శాస్త్రం. మన దుఃఖాల గురించి ఎంత ఎక్కువ కానీ మనం బాగా తెలుసుకున్నాం అనుకోండి, ఆ దుఃఖాల్ని ఎలా నివారించాలి అన్న అవగాహన మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు పదే పదే ఒక విషయం ఒక ఒక అంశం మన జీవితంలో ఇబ్బంది పెడతా ఉంది అనుకోండి, ఆ అంశం యొక్క పూర్తి అవగాహన మన దగ్గర ఉంటే అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ రూపంలో వస్తుందో కూడా మనం అంచనా వేసుకొని మనం వాటి మీద జాగ్రత్త పడవచ్చు. అట్లానే మాయ యొక్క లక్షణం మనం తెలుసుకోగలిగితే, మాయ యొక్క శక్తి మనం తెలుసుకోగలిగితే, మాయ ఉండడం వల్ల మన జీవితంలో ఏమేమి కోల్పోతున్నామో మనం కానీ తెలుసుకోగలిగితే, అప్పుడు మాయ వల్ల మనం దిగ్భ్రాంతి చెందాం మనం. దానికి 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 తయారవుతాం మనం, సిద్ధమవుతాం అనమాట. దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఆయుధాలు కూడా మనం చేసి పెట్టుకోగలుగుతాం. అందుకని ఇక్కడ కూడా అంతే అన్నమాట. అందుకే మనం మాయ గురించి ఎక్కువ చర్చించుకున్నా కూడా తప్పు లేదు. ఎందుకంటే మాయ యొక్క జీవితం, మాయ యొక్క ప్రభావం వల్ల మన జీవితం అతలకుతలం అవుతూ మన కృష్ణుడికి దూరం అయ్యి అత్యంత దుఃఖకర స్థితిలోకి వెళ్తున్నప్పుడు, ఆ మాయ ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, ఆ మాయ గాని పట్టుకుంటే మనలో ఎటువంటి మార్పులు వస్తాయి, లేదా ఎటువంటి భావనలు వస్తాయి, ఇవన్నీ కానీ మనం ముందే తెలిసి పెట్టుకుంటే మనం ఈజీగా దాన్ని కనిపెట్టేసి మనం దాన్ని ఆ వీలైనంత వరకు దాన్ని దూరంగా పెట్టడానికి మనం ఎక్కువ కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అవడానికి మనం ప్రయత్నిస్తాం అన్నమాట. కాబట్టి మనం పదే పదే మాయ గురించి వినడం అనేది మంచిదే. దాని గురించి మనం తెలిసి పెట్టుకోవాలి మనం. ఆ, అప్పుడే మనం దిగ్భ్రాంతికి గురి కావు. మనం సడన్ గా ఏమైనా జరిగినా కూడా మనం ఓకే, దాని గురించి ఆల్రెడీ మనం విన్నాం కాబట్టి మనం దాని గురించి మనం ఎక్కువ అందుకనే జ్ఞానం కానీ ఉంది అంటే మనం ఎక్కువ దుఃఖానికి లోను కావు. జ్ఞానం లేకపోతేనే దుఃఖానికి దారి తీస్తుంది. అలాగే మనకి ఇక్కడ జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేది ఇది మనల్ని పట్టి పీడిస్తుంది. వీటి నుంచి బయటపడడమే అసైన జ్ఞానము. వీటి నుంచి బయటపడడానికి మనం సమకూర్చే జ్ఞానం, అసైన జ్ఞానం మనం తెలుసుకుంటే ముందుగానే, అప్పుడు మనం ఏర్పాటు చేసుకుంటాం. మనం మరణం వచ్చినప్పుడు ఎలా మనం చేయాలి, ముసలితనంలో మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, యవ్వనంలో మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఇవన్నీ మనం తెలిసి పెట్టుకోగలుగుతాం. అందుకనే మ- ఆ, ఏ ఏ జ్ఞానమైనా సరే మనకి మనల్ని రెడీ చేస్తుంది అనమాట. దానికి సిద్ధపడినట్టు మనల్ని చేస్తుంది. అందువల్ల దేనికైనా సరే చెడైనా కావచ్చు, మంచి కావచ్చు, జ్ఞానం మనం సంపాదించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ జీవితాన్ని చాలా ధైర్యంగాను, నమ్మకంగా, ఎంతో శ్రద్ధతో మనం జీవితాన్ని మనం కొనసాగిస్తాం అనమాట. సో రేపు మనం 8వ అధ్యాయంలోకి వెళ్తాం. 8వ అధ్యాయంలో పరశురామ మహారాజు అనేక ప్రశ్నలు వేస్తాడు అనమాట. చాలా ప్రశ్నలు వేస్తాడు ఇప్పుడు ఇంకా. ఎందుకంటే ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి ఆ ప్రశ్నలన్నీ కూడా వివరిస్తారనమాట. ఎటువంటి ప్రశ్నలన్నీ కూడా అని చెప్తాడు సుఖదేవ్ గోస్వామి. అంటే ఇది చెప్పండి, పరిశుద్ధ మహారాజ్ ఈ ప్రశ్న అడుగుతారు. ఎందుకు ఈ డిస్కషన్ తో వస్తుందంటే, ఇక్కడ సౌనక దృష్టిని ఏమడిగారు?
మాకు ఇంకా వినాలనుంది. సో ఎప్పుడైతే పరశురామ మహారాజు వెళ్ళి ఆ, గంగా నది ఒడ్డున ఉపవాస దీక్ష తీసుకుంటాడో 7 రోజులకి, ఆ తర్వాత వాళ్ళ మధ్య ఎటువంటి చర్చ జరిగింది, వాటి మధ్య వాళ్ళ ఎటువంటి సంభాషణలు, ఎటువంటి అంశాలు వాళ్ళ మధ్య చర్చకు వచ్చాయి అని అడిగినప్పుడు, అప్పుడు పరషత్ మహారాజు పలానా పలానా ఇట్లా ఇన్ని రకాల ప్రశ్నలు హృదయ గోస్వామిని అడిగారని చెప్పేసి ఆ ప్రశ్నలన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట 8వ అధ్యాయంలో. సో అవే ప్రశ్నలే ఇంకా, మన విదురుడు మైత్రేయుడిని అడిగి ఉంటాడు అనమాట. మైత్రేయుడిని అడిగి ఉంటారు ఆ ప్రశ్నలు. సో విదురుడు అడిగినటువంటి ఆ ప్రశ్నలు, మైత్రేయుని అడిగినటువంటి ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, దానికి మైత్రేయుడు ఎటువంటి సమాధానం చెప్పాడో దాంట్లో నుంచి సమాధానాలు తీసుకొని పరషత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తాడు మన సుఖదేవ్ గోస్వామి. మళ్ళీ చెప్పాను కదా, ఇక్కడ సంభాషణ విదుర మైత్రేయ సంవాదం నుంచి సమాధానం తీసుకుంటాడు అనమాట సుఖదేవ్ గోస్వామి. ఎందుకంటే విదురుడు ఇదే ప్రశ్నలు మన మైత్రేయుడిని అడిగాడు అనమాట. అండ్ మైత్రేయుడు సమాధానం ఇచ్చి ఆ సమాధానాలే సుఖదేవ గోస్వామి ఇప్పుడు పరషత్ మహారాజు చెప్తారు అనమాట. మళ్ళీ పరంపర మళ్ళీ. సో పరంపరలో నుంచి వచ్చినటువంటి సమాధానాలే మనం మాట్లాడుకోవాలి తప్ప మన సొంత ఆలోచనలు, మన అనుభవాలు, మన అభిప్రాయాల మీద మన సమాధానాలు చెప్పకూడదు అనమాట. సో అది మనం రేపు క్లాస్ లో చూద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, జగద్గురు శ్రీల ప్రభుపా కి జై, అనంత కోటి వైష్ణవులకి జై, జై గౌర్ ప్రేమానంద హరి హరి.